హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. సో గైస్, ఈ రోజు నేనైతే అమెజాన్ కంపెనీలో వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. కస్టమర్ సపోర్టివ్ రోల్. ఏప్రిల్ 13 అయితే వాకిన్‌కి వెళ్ళాను. 13, 15 అయితే ఉంది వాకిన్. ఇంకొకటి 14థ్ డేట్ అయితే లేదు. ఫ్రెండ్స్, యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాను. కస్టమర్ సపోర్టివ్ రోల్‌కి అయితే వెళ్ళాను. సిటీసీ అయితే 3.84 ఎల్‌పిఏ ప్యాకేజ్ అయితే ఉంది. ఇంకొకటి విషయం ఫ్రెండ్స్, యాక్చువల్‌గా నేను వెళ్ళాను కానీ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వలేదు. దానికి రీజన్ అయితే చాలా ఉంది. యాక్చువల్‌గా అది మార్నింగ్ 9-11:30 అయితే టైమింగ్ అయితే ఉంది ఇంటర్వ్యూ టైము. యాక్చువల్‌గా నేను వెళ్ళినప్పుడు అక్కడ లొకేషన్‌కి చేరుకోలేకపోయాను ఎగ్జాక్ట్‌గా టయానికి. ఇంకొకటి యాక్చువల్‌గా 3 బ్రాంచెస్ ఉన్నాయి హైదరాబాద్‌లో. వేవరాక్‌లోనే 2 ఉన్నాయి. పక్కన పక్కనే ఉన్నాయి. నేనైతే అక్కడికి వెళ్ళాను. అక్కడే అనుకున్నాను. కానీ చూశాను మ్యాప్‌లో వెళ్తూనే చూసుకు వెళ్తాను. కానీ అక్కడికి వెళ్ళేసరికే వేవరాక్ వెళ్ళేసరికే 11:30 అయింది. ఇంకా అక్కడి నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంది మళ్ళీ. వేవరాక్ నుంచి మరి అమెజాన్ కోకాపేటలో అమెజాన్ ఉంది. అక్కడ జరుగుతుంది. ఇంటర్వ్యూ టైమ్ ఆల్రెడీ అయిపోయింది. ఇంకొకటి నేను ఆల్రెడీ మళ్ళీ ఊబర్ ఓపెన్ చేసి యాప్ బుక్ చేసే టయానికి చూస్తే ఆహ్, మినిమమ్ 30 మినిట్స్ పడుతుంది. అంటే హాఫ్ అన్ అవర్ అక్కడికి వెళ్ళడానికి పడుతుంది. అంటే 12 అవుతుంది. ఇంటర్వ్యూ టైమ్ అయిపోయిన తర్వాత గూడా మళ్ళీ ఎక్స్‌ట్రా 30 మినిట్స్ అవుతుంది. సో, అందువల్ల నేనింకా ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంగా రిటర్నొచ్చేటప్పుడు అక్కడ ఉన్న అమెజాన్ కంపెనీని వీడియోస్ షూట్ చేసి మీకీ వీడియోలో అయితే పెట్టాను. యాక్చువల్‌గా నేను ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. కానీ నేను వెళ్ళిన చోట గూడా అమెజాన్ అంటే బిఫోర్ వీక్స్ అయితే జరిగాయి వాకిన్సు. అప్పుడు చాలా రోజుల కింద జరిగాయి. నేను వెళ్ళిందయితే ఇంకా కోకాపేటకి వెళ్ళాలి. నేను యాక్చువల్‌గా ఇంకా వేవరాకయితే వెళ్ళాను ఫ్రెండ్స్. సో, నేనైతే ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేదు. సో, గైస్, ఇంకా అమెజాన్ ప్రాసెస్, ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం గూడా చెప్పాను. యాక్చువల్‌గా ఇంకా బ్యాడ్ లక్, అటెండ్ అవ్వలేదు. ఇంక టయానికి చేరుకోలేకపోయాను. ఇంకా ఏం చేయలేం. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ట్రై చేయాలి. ఇంకొకటి ఫ్రెండ్స్, నేను మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఏదైనా కంపెనీకి వెళ్తాను. ఖచ్చితంగా వెళ్తాను. అప్పుడు ఖచ్చితంగా ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను. అక్కడ జరిగిన ఇంటర్వ్యూ ప్రాసెస్ మొత్తం కూడా చెప్తాను. ఇంకొకటి ఫ్రెండ్స్, చాలామంది నాన్ ఐటీకి ట్రై చేస్తున్నాడని అనుకుంటున్నారు నన్ను. యాక్చువల్‌గా నేను ట్రై చేయట్లేదు. నేను ప్రెజెంట్ సెర్చ్ చేసేదైతే ఇంక అకౌంటింగ్ రోల్స్ మీద సెర్చ్ చేస్తున్నాను. అంటే వెయిట్ చేస్తున్నాను. ఏదైనా మెయిల్స్ అన్నా, కాల్స్ అన్నా వస్తాయని వెయిట్ చేస్తున్నాను. ఇంకా 3 డేస్‌కి ఒక్కసారి మెయిలు, ఇంకా మామూలుగా స్కిల్స్ అవన్నీ గూడా నౌకరీలో ప్రొఫైల్ చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇంక రిక్రూటర్స్‌కి తొందరగా వెళ్తుంది. అప్పుడు వాళ్ళు ఒకవేళ షార్ట్ లిస్ట్ చేస్తే మెయిల్ అని పంపిస్తారు. కాల్ అని చేస్తారు. సో, అందువల్ల నేనైతే చేస్తున్నాను. ప్రెజెంట్ అయితే నేను అకౌంటింగ్ రోల్ మీద అయితే చేస్తున్నాను అంతే. ఇంక వేరేవైతే ఇష్టం లేదు. సో, ఆల్రెడీ నాన్ ఐటీ చేశాను. అందువల్ల నేనింక ఫిక్స్ అయిపోయాను. చేస్తే జాబ్ అకౌంటింగ్ రోల్స్ మీద చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో, గైస్, ఇంకా మీరు ఏమైనా అడగాలంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్న వాళ్ళు ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై బై.